బీటీ పత్తి 2002లో ఫస్ట్ BT1 పత్తి అనేది రావడం జరిగింది. దాని తర్వాత 2006 లోపట BT2 అనేది రావడం జరిగింది. బీటీ పత్తి అనేది సాగులోకి వచ్చిన తర్వాత రైతాంగానికి పత్తి యొక్క దిగుబడులు అనేవి బాగా రావడం అనేది జరిగింది. 2015 నుంచి చూసుకున్నట్లయితే గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి అనేది పెరిగిపోవడం అనేది జరిగింది. తద్వారా దిగుబడులు అనేవి ఆటోమేటిక్గా తగ్గిపోవడం జరిగి పత్తి యొక్క నాణ్యత అనేది పడిపోవడం జరుగుతుంటుంది. దిగుబడులు వచ్చే వరకు ఎకరాకి సరాసరిగా 6 నుంచి 8 క్వింటాల వరకు మాత్రమే రావడం అనేది జరిగింది. సో మన దగ్గర చూసుకున్నట్లయితే మన దగ్గర అంతా కూడా చిన్న కమతాలు, అంటే అర ఎకరము, ఎకరము, 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఎక్కువగా ఉంటారు. విదేశాల్లో కెనడా, బ్రెజిల్, చైనా వంటి దేశాల్లో ఇప్పుడు చూసుకున్నట్లయితే వాళ్ళ కమతాలు అనేవి ఎకరాలుగా ఉండడం అనేవి జరుగుతూ ఉంటుంది. అక్కడ ఏం చేస్తుంటారు, ఇంతకుముందు నేను చెప్పినట్లుగా మన దగ్గర పత్తి ఎన్నిసార్లు 3 నుంచి 4 సార్లు, ఎప్పుడు కానీ పత్తి 3 నుంచి 4 సార్లు వచ్చినప్పుడు అక్కడంతా కూడా విదేశాల లోపల ఏమవుతుంది, యాంత్రీకరణ ఎక్కువగా వాడడం అనేది జరుగుతుంటుంది. ఈ యాంత్రీకరణ వల్ల 3 నుంచి 4 సార్లు పత్తి తీయాలంటే కూడా వాళ్ళకి ఖర్చు వ్యయం అనేది పెరిగిపోవడం జరుగుతుంటుంది. దిగుబడి మాత్రం ఆటోమేటిక్గా తగ్గుతూ వస్తుంది. సో అలాంటప్పుడు ఏం చేశారంటే వరసల మధ్య దూరాన్ని అదే విధంగా ఉంచేసి వరస లోపల ఉన్నటువంటి మొక్కకు మధ్య దూరాన్ని తగ్గించేసి, అంటే 1 చదరపు మీటర్కు వచ్చేటటువంటి మొక్కల యొక్క సాంద్రత అంటే సంఖ్యను ఎక్కువగా చేసి, ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఎకరాకు 5,000 మొక్కలు 5,000 కానీ 7,500 ఉండేటటువంటి మొక్కల సంఖ్యను 29,000 మొక్కల సంఖ్య వరకు పెంచేసి తద్వారా దిగుబడులు అనేవి గమనించడం జరిగింది. అంతేకాకుండా పత్తి తీయడం కూడా 1 లేదా 2 సార్ల యాంత్రీకరణకు బాగా అనుకూలమైనదిగా వాళ్ళు ఈ పద్ధతిని గమనించడం అయినది. సో మన దగ్గర కూడా వస్తున్నటువంటి దిగుబడులు 6 నుంచి 8 రైతాంగానికి వ్యయం పెరిగి దిగుబడి అనేది తగ్గుతుండడం గమనించేసి ఈ జాతీయ పత్తి పరిశోధనా సంస్థ వల్ల పరిశోధనలో భాగంగా ఈ అధిక సాంద్రత పద్ధతిని మొదలుపెట్టడం అనేది మన దేశంలో కూడా జరిగింది.